ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నటువంటి పదము యాంటీ కన్వర్షన్ లా, అంటే మత మార్పిడి నిరోధక చట్టం. ఈ మధ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారు రాష్ట్రాలని ఏ ఏ రాష్ట్రాలు చట్టాలు చేసాయో ఈ నిరోధక చట్టాలని వాళ్ళందరినీ కూడా అడిగారు, మీరు చేయడానికి ఉన్నటువంటి చట్టబద్ధత ఏమిటి అని అడిగారు. కాబట్టి అవన్నీ దానికి సంబంధించి ఏమైతే కేసులు ఉన్నాయో అవన్నీ మాకు బదిలీ చేయండి అన్నారు. బదిలీ చేయించారు కూడా, అంటే జరిగింది. అయితే ఇప్పుడు నిజానికి ఈ మత మార్పిడి నిరోధక చట్టాలు అనేవి భారతదేశంలో ఇప్పుడే కాదు, పూర్వం నుంచి కూడా ఉన్నాయి. 1936లో రాయ్గఢ్ రాష్ట్రం చేసింది, 1946లో ఉదయపూర్ రాష్ట్రం చేసింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1963లో ఒరిస్సా, 68లో మధ్యప్రదేశ్, 78లో అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ చేశాయి. ఈ తర్వాత ఈ మధ్య ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, రీసెంట్గా మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఇవన్నీ చేశాయి. నిజానికి రాజ్యాంగంలో ఏమిటంటే ఆర్టికల్ 12 క్లాస్ 2లో భారతదేశ రాజ్యాంగము పౌరులకు ఇచ్చిన హక్కులకు భంగం కలిగించే విధంగా కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ఏ రకమైన చట్టాలు చేయకూడదని ఉంది ఆర్టికల్ 12 క్లాస్ 2లో. కానీ ఇవి చట్టాలు చేశాయి. కానీ దీని యొక్క నిబద్ధత ఏమిటి, చెల్లుతుందా అనేది మధ్య జరుగుతున్న విషయం. దీని గురించి మరి సుప్రీంకోర్టు అడిగింది. ఆ తర్వాత మరలా ప్రభుత్వాలు ఏం చెప్తాయో, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. అయితే ఒక ముఖ్య విషయం చెప్తాను. 1979లో ప్రఖ్యాత న్యాయకోవిదుడు రామ్ జెఠ్మలానీ ఈ చట్టం గురించి, ముఖ్యంగా ఒరిస్సా చేసిన చట్టం గురించి ఆయన 1979 మార్చి 18లో బొంబాయిలో ఆయన అన్న మాటలు పుస్తకంలో ఉన్నాయి, చదివినిపిస్తాను చూడండి. అత్యవసర పరిస్థితులలో సుప్రీంకోర్టు ఈ మత స్వాతంత్ర్యాన్ని చట్టపరమైనదిగా ఉండనిచ్చింది. అయితే ఒక న్యాయశాస్త్ర విద్యార్థిగా న్యాయస్థాన ఉల్లంఘనానికి గురికాకుండా సుప్రీంకోర్టు పొరబడిందని చెప్పు స్వాతంత్ర్యాన్ని నేను కలిగి ఉన్నాను. న్యాయ నియమాల గూర్చి ఇంకా సరైన సమాచారం లభించిన నాడు ఈ ప్రధాన న్యాయస్థానం ఈ శాసనాన్ని తిప్పి రాస్తుందనడంలో నాకేమాత్రం సందేహం లేదు అన్నాడు. అంటే ఆ రోజుల్లోనే 1979 సంవత్సరంలోనే ఈ రకమైనటువంటి చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకము, ఇవి ఎంతమాత్రం చెల్లవు, ఏనాటికైనా వీటిని సుప్రీంకోర్టు కొట్టేస్తుందని అని ప్రఖ్యాత న్యాయకోవిదుడు రామ్ జెఠ్మలానీ గారు. రామ్ జెఠ్మలానీ అంటే సామాన్యుడు కాదు, అది ఆయన పేరు వినని వారు భారతదేశంలో ఎవరు లేరు. అంత గొప్ప న్యాయకోవిదుడు, గొప్ప లాయర్, ఆయన చెప్పారు. కాబట్టి ప్రార్థన చేద్దాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు. థ్యాంక్ యూ.